కరీంనగర్ సాయి సింధు మహిళల మరియు పిల్లల హాస్పిటల్లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి సతీష్ రెడ్డి గారిచే నవజాత శిశు వైద్య సేవలు, ఎన్ఐసియు చిన్నపిల్లల వైద్య సేవలు, పిఐసియు చిన్నపిల్లల శస్త్రచికిత్సలు. మీ తప్పు సవరించుకొని రేకుర్తి భూములు కానీ కొత్తపల్లి కానీ ఈ యొక్క ఉన్న ప్రాంతాల్లో భూములని కూడా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి. సెక్షన్ 22A ఏదైతే నిషేధిత భూమిల జాబితా గురించి ఇప్పుడు మనం చూడొచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నడుస్తా ఉంది, రెవెన్యూ మంత్రి. సో ఈ క్రమంలోనే రేకుర్తిలో దగ్గర 149 సర్వే నెంబర్లలో దగ్గర 1500 ఎకరాల భూమిని సెక్షన్ 22A చేర్చడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా దగ్గర 1.5 year నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. సో ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చింది. సో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడికి బీఆర్ఎస్ పార్టీతో కలిసి వాళ్ళందరూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తున్నారు. సో మరి అసలు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి హామీలు ఇస్తుంది వాళ్ళకి అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. గంగుల కమలాకర్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సెక్షన్ 22A సంబంధించి ఆల్రెడీ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పడం జరిగింది. కొంతమంది అధికారుల తప్పిదం వల్లనే ఇది జరిగిందంటూ చెప్పడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం, అతి త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తాం అంటున్నారు. మీరు ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నారు? 22A 1908 ఇది దగ్గర 3.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వముగా మారిపోయింది. 3 సంవత్సరాలు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కదా, ఎందుకు తీసుకోలే? మరి ప్రభుత్వ తప్పిదం చేసినప్పుడు ఎందుకు నువ్వు నైతిక బాధ్యత నుంచి రాజీనామా చేస్తలేవు? మొన్న కేంద్ర మంత్రి రాజీనామా చేసింది కదా, మరి నువ్వెందుకు రాజీనామా చేస్తలేవు? ఈరోజు ప్రభుత్వం అంటే ప్రభుత్వ తప్పిదం చేయడం వల్ల అధికారులు తప్పిదం వల్ల ప్రజలకు ఇబ్బంది పడాలి. కాబట్టి వెంటనే నువ్వు తప్పు ఒప్పుకున్నావు కాబట్టి మరి 2.5 సంవత్సరాలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళ బోలు ఇప్పుడు కూడా నిషేధ జాబితాలు ఎందుకున్నాయి? మేము ఇప్పుడు కూడా చెప్పినాం, డిమాండ్ చేస్తున్నాం. 1 week టైం ఇస్తాం. 1 week లో మీ తప్పు సవరించుకొని రేకుర్తి భూములు కానీ కొత్తపల్లి కానీ ఈ యొక్క ఉన్న ప్రాంతాల్లో భూములని కూడా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి. 1908 అంటే సుమారు 118 సంవత్సరాలు పట్టా భూములు ఉన్నాయి. 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంగానే ప్రభుత్వం ఎట్లా మారిపోతాయి? ఎవరు రికమెండ్ చేసిండ్రు? కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల రోడ్ల మీద పడికి వచ్చినట్టు ఇమ్మీడియట్ గా వారం రోజు చెప్పితే ఈ యొక్క ఉద్యమం తీవ్రత చేస్తాం. రాజకీయ పార్టీ కావాలనే కుట్ర చేస్తా ఉంది ప్రతిపక్షాలు. సో మీకు అడిగే క్వశ్చన్ కూడా లేదు, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ హరీష్ రావు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది రెవెన్యూ శాఖ మంత్రి. ఏమంటారు? మేము ఒక ఉద్యమం ఇప్పుడే వేయలే, గత 1 year నుంచి రిపీట్ చేసుకుని వస్తున్నాం. 1 year నుంచి కలెక్టర్కి ఇస్తుందని చెప్పి బాధితులందరూ కన్సర్న్ మంత్రులకు ఇచ్చే జరిగింది. ఎప్పుడు న్యాయం జరగలేదు కాబట్టి రోడ్డు మీద పరిష్కరించింది. న్యాయం జరిగితే రోడ్డు మీకు ఎందుకు వస్తాం మేము? కాబట్టి ఈ మరి 2023 ముందు ఇవి ప్రైవేటు భూముల పట్టా భూముల? నిజంగా ప్రైవేట్ భూములు అయితే గిట్ట రాజీనామా చేయండి. ఇప్పుడు పట్టా భూములు ప్రభుత్వం ఎట్లా మారిపోయింది? ఎవరు దీని మీద ఇంకా ప్రభుత్వంగా మారిచ్చారు? డెఫినెట్ గా ఇది ప్రజలు హింసించడమే. ఇప్పుడు కొన్ని ఇప్పుడు రేకుర్తికి పరిమితమైంది, ఇప్పుడు కొత్తపల్లికి అయింది, ఆరపల్లి అయింది, ఇట్లా కరీంనగర్ టౌన్ దాకా వచ్చేసింది. అంటే రేపు పొద్దున గంగులకమ్మ ఇల్లు కూడా ప్రభుత్వ భూమిగానే పరిపించుకొచ్చింది. డెఫినెట్ గా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఫైనల్ గా బీఆర్ఎస్ ఎలాంటి హామీ ఇస్తుంది సార్ వీళ్ళందరికీ? ప్రజల పక్షాన ఉంటాం, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తాము, పాదయాత్ర చేస్తాము. ప్రభుత్వం వెనుకంజ వేసే వరకు కూడా బాధల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తాం 22A భూముల సమస్యనంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి చూడాలి, ఈ రాజకీయ పార్టీల మధ్య సామాన్య భూ యజమానులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ కలెక్టరేట్ నుండి.